కాలేజ్ కూడా పక్కన నేను అప్పుడు శివనగర్ 18 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు శివనగర్ చాలా అంటే బ్యాక్వర్డ్ ఏరియా లాగా మనం చెప్పుకోవచ్చు. మనము ఆ ఏరియా నుంచి మనము ఇంత మంచి ర్యాంక్ 11 తెలుగు రాష్ట్రాలలో మొదటి ర్యాంక్ దట్టు ఒక అమ్మాయికి రావడం అనేది చాలా రేర్ ఫీట్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఫీట్. చాలా గొప్ప విషయం. మీరు చూసినట్టయితే ఒకసారి స్టడీ రూమ్ కదా ఏగా బుక్స్ మ్యాప్ ఇది టార్గెట్స్ హోల్డ్ ఆన్. నేను ఇలాగే ఉంచమ్మా మన సర్వీస్ జాయిన్ అయ్యే వరకు కూడా ఇన్స్పిరేషన్ అయితే అందరికి. సో ముఖ్యంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనేది ఇన్స్పిరేషన్, ఇంపాక్ట్ సార్. అంటే వచ్చిన ర్యాంక్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సార్, అది ఒక నేబర్హుడ్ని, కమ్యూనిటీని, ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే వీఆర్ బికమింగ్ ఇన్స్పిరేషన్. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ తల్లి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మన వరంగల్ పేరు నిలబెట్టాం నిజంగా. ఎందుకంటే 10th వరకు మరి లేదు సార్ సౌత్ ఇండియన్. విష్ణు సార్ నేను ఆన్లైన్లో ఫాలో అవుతుండేదాన్ని. స్పెషల్లీ ఆంథ్రోపాలజీకి సంబంధించి పీవైక్యూ కంపైలేషన్ ఒక పీడిఎఫ్ ఉండేది. నేను దాన్ని ఫ్యూ ఇయర్స్ నేను దాన్ని ఎఫెక్టివ్గా యూస్ చేసుకున్నాను. అంటే మార్కెట్లో రిసోర్సెస్ ఉన్నాయి, బట్ నాకు క్రిస్ప్గా ఈజీగా హ్యాండీగా ఉన్న రిసోర్స్ అంటే సార్ యొక్క పీడిఎఫ్ దొరికింది. అండ్ నేను అది ఆన్లైన్లో ఫ్రీగా యూస్ చేసుకున్నాను. దాన్ని చూసి నేను పీవైక్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఆప్షనల్ టెస్ట్ సిరీస్ ఏం తీసుకోలేదు. సో ఆన్లైన్లో ఏదైనా టాపర్ కాపీస్ రిఫర్ చేద్దాము అని చెప్పి చూసినప్పుడు నిధిపై మ్యామ్ ఎవరైతే విష్ణు ఐఏఎస్లో తీసుకున్నారో మ్యామ్ యొక్క టాపర్ కాపీస్ నాకు చాలా యూస్ఫుల్గా అనిపించాయి. నేను మ్యామ్ కాపీస్ చూసి కొంత గైడెన్స్ తీసుకున్నాను. ఓకే, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ ప్రజెంట్ సిచ్యువేషన్? అంటే ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్లో ఉన్నారు, సెకండ్ అటెంప్ట్ కదా మీది ఇప్పుడు. సో మీకు ఎలా అనిపిస్తుంది? హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ యువర్ సక్సెస్ జర్నీలో? ఫస్ట్లీ ఒక రిలీఫ్ అయితే వచ్చింది సార్, మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి లేదండి. ఎందుకంటే ఆల్రెడీ అప్లై కూడా చేశాను జీసీఆర్ ఫిలిమ్స్కి. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అది నిజమైనందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. నా జర్నీలో నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్. ఓకే, ఈ జర్నీలో మీరు ఎంతమంది మెంటర్స్ని ఫాలో అయ్యారు? మీ ఫ్యామిలీ సపోర్ట్, ఈ రెండు విషయాలు చెప్పండి. ఫ్యామిలీ సపోర్ట్ చెప్పండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు నా ఫ్యామిలీ నా డ్రీమ్ని నా డ్రీమ్ అనుకోకుండా వాళ్ళ డ్రీమ్ అనుకుని నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇనిషియలీ నాకు కొంచెం డ్రాబ్యాక్ వచ్చినా సరే ఫస్ట్ అటెంప్ట్లో నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి నన్ను బాగా మూవ్ చేశారు. అండ్ ఎప్పుడైనా నేను లోగా ఫీల్ అయినప్పుడు కానీ నన్ను బయటికి తీసుకెళ్ళడం కానీ మంచిగా ఫ్యామిలీ టైం కానీ ఇట్లాంటివి నాకు చాలా రిలీఫ్ ఇచ్చాయి. అండ్ ముందుకు వెళ్తున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు. ఈ పర్టికులర్ దాంట్లో వాళ్ళ మదర్ మేడం రజిత ఒక ఒపీనియన్ తీసుకుందామంటే మీరు ఎలా హెల్ప్ చేశారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జస్ట్ ఈ ర్యాంక్ వచ్చేది చాలా సంతోషంగా సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా మళ్ళీ నేను అంటూనే ఉన్నా ఈ రిజల్ట్ రాకముందుకు. కానీ ఆమె మమ్మీ నా వల్ల అవుతలేదుగా అంది. చూద్దాం అనుకున్నాను. అక్కడ కూడా రాస్తుంది 50లో ర్యాంక్ అని. ఒకసారి అక్కడ అక్కడ ఓకే డిసైడ్ అయిపోయింది 50 అని. 11th ర్యాంక్ అనేది చాలా సంతోషంగా ఉంది సార్. నాకు హార్డ్ వర్క్ మాకు కల్లారా నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Amma, good afternoon and congratulations to you and your parents. I'm sure you will be getting Telangana cadre. 100% Telangana must be having some vacancy. Yes. And welcome to Telangana, Amma. Thank you so much. Now that I'm a practicing advocate, in fact my name is Advocate Professor Dr. Engineer SRG Ramesh IPS LLD. This is my name. And I retired as DGP of West Bengal, but right now I'm practicing law in Telangana. Before that I was Dean of the Department of Management at Law at Maharashtra National University, Aurangabad. And I've been a mentor to many education institutions. And I'm a mentor of the foundation called Chandrasekhar Azad Rajgarh Foundation. And in this foundation, we have already paved the way for the realization of dreams of patriotic
professionals in becoming IAS and IPS officers. The purpose is to start a golden frame in the place of a steel frame which is already engaged. Unrustable and irresistible and irresistible golden frame to protect the country. As the freedom fighters have protected this country. So in that process, I am also practicing advocate. I have been protecting my officers who are there, around 50 to 60 of them are there in the entire country. I wish to extend the same protection to you also, man. So when once you come to Telangana, so that when once the politicians and your so-called bosses also will come to know that we are there to offer you the protection pro bono, then they will be behaving very well and you can be given, rest assured, you will be able to do your work properly. I'm not the only person. The entire all the patriotic forces will be with you to see to it that your services are reachable to the downtrodden people for which you are entering the service. Thank you, sir, and I'm so humbled by your message. Thanks a lot, sir. Amma, this is a fact. Amma, the chapter question is the actual reality. You can do a chat GPT on Dr. B. Ramesh and you will know about him through chat GPT also. Yes, sir. Thank you, sir. And since you are from a very humble background, బ్రహ్మాండమైనటువంటి ఒక పోరాట ప్రోగ్రామ్ నుంచి వస్తున్నారు మీరు, అండ్ మీకు ఆకలి బాధ తెలుసు, ఈజీ బాధ తెలుసు, ప్రజల బాధ తెలుసు. అందుకని మీకు ప్రజల బాధ తెలుసు కాబట్టి మీ వల్ల తెలంగాణ ప్రజలు చాలా మంచి సేవ పొందుతారన్నటువంటి నాకు కోరిక కాదమ్మా, నాకు విశ్వాసం. ప్లస్ అట్ ద సేమ్ టైం మీ మీద ఆ డిమాండ్ కూడా ఉందమ్మా ఇదొకటి. ఆ నంబర్ నోట్ చేసుకోండి అమ్మా. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఐఎమ్ దేర్ యాజ్ యువర్ ఫాదర్. I will share, sir. Thank you. ఆ పాపది చిన్నప్పటి కళ అండి, నా కళ పాప కళ. ఆ కళ సాకారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు నష్టాలన్నీ భరించేసి చివరికి పాప అత్యున్నతమైన 11వ ర్యాంకు సాధించింది. చాలా సంతోషం, చాలా గర్వంగా. శివాని, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు నువ్వు ఫోన్ వాడలేదని నాకెందుకు అబద్ధం అనిపించింది, మీరేమంటారు? ఫోన్ అంటే నాది ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ ఉంది సార్, బట్ దాంట్లో మొబైల్ నెంబర్ లేదు, సిమ్ లేదు, అండ్ సోషల్ మీడియా యాప్స్ కూడా ఏం లేవు నాకు, వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఉంది. టెలిగ్రామ్ ఒకటే ఉంది, అది కూడా మా మదర్ నెంబర్తో తీసుకున్నాను. దాంట్లోనే ఏదైనా ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ అట్లాంటి న్యూస్ అప్డేట్స్ అటు ఫాలో అవుతున్నా, అండ్ అది నిజమే సార్, నాకు ఇప్పటికి కూడా లేదు నాకు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అంటే ఫోన్ అనేది మంచి టూల్, కానీ ఆ ఫోన్ ని మనం ఎలా వాడితే అలాంటి విజయం వస్తుంది అనమాట. రైట్లీ యూజ్ చేసింది శివాని, ఆ రైట్లీ యూజ్ చేసింది కాబట్టి షీ బికేమ్ ప్రౌడ్ డాటర్ ఫర్ దర్ పేరెంట్స్. కంగ్రాచులేషన్స్ శివాని, అండ్ గాడ్ బ్లెస్ యూ.